కోహినూర్ వజ్రం గురించి మనం ఎప్పుడూ ఎక్కడో వినే ఉంటాం. అప్పుడు చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఎక్కడో చదువుకుని ఉంటాం. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పుడెక్కడుందో మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు. అవును, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం పుట్టు పూర్వత్రాలు, కులగోత్రాలు మనలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో చేతులు మారిన కోహినూర్ వజ్రం నిజానికి మన తెలుగింటి వజ్రం. అందుకే అందం, ఆస్తి, చదువు అన్ని ఉన్న వారిని మన వాళ్ళు కోహినూర్ వజ్రంతో పోలుస్తారు. వాడికేంటి కోహినూర్ వజ్రం అనే నానుడి అలా పుట్టిందే. కాకతీయ రాజుల కాలంలో గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కోళ్లూరు గనుల తవ్వకాలలో బయటపడిన వజ్రం కోహినూర్ వజ్రం. 186 గ్రాముల అద్భుత కాంతులతో చారిత్రక వజ్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. కాకతీయ రాజులే కోహినూర్ అసలు యజమానులు. ఆ కాకతీయ రాజులే కోహినూర్ వజ్రాన్ని తమ కులదైవం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఉంచారు. అయితే అమ్మవారి కంటి దీవెనగా నిలిచిన కోహినూర్ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారి ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎందరో రాజులు, చక్రవర్తుల చేతులు మారింది. ఇక ఆ తర్వాత అలా ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి మారుతూ చివరికి మొఘల్ చక్రవర్తి బాబర్ చేతికి చేరింది. అయితే 1739లో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న పర్షియన్ రాజు నాదిర్ షా పోతూ పోతూ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు పట్టుకుపోయాడు. బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకు కానుకగా బహూకరించింది. ఇప్పుడు మన కోహినూర్ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్ ప్రదర్శనలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు చూసి సంతోషిస్తున్నారు. అయితే కోహినూర్ తెలుగు వజ్రం అనే నిజం సందర్శకులు ఎవరికీ తెలియకపోవచ్చు. అదలా ఉంటే కోహినూర్ వజ్రం గురించిన ఆసక్తికర విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో ఆశ్చర్యగొలిపే విషయం, కోహినూర్ వజ్రం పురుష ద్వేషో ఏమో, ధరించిన పురుషులను దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. బ్రిటిష్ రాజకుటుంబంలోని మహిళలు మాత్రమే కోహినూర్ వజ్రం ధరించారట. అలాగే కోహినూర్ వజ్రమే పురాణాల్లోని సమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. ఎంతైనా ఎక్కడున్నా మన కోహినూర్ కోహినూరే కదా. మీరు ఎప్పుడైనా లండన్ వెళ్తే ఒక లుక్కేసి ఇది మాదే అని ఓసారి కాల్ ఎగరేసి రండి.